చాలామంది చేస్తారు. కానీ అన్నదానం చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. సో ముందుగా ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదే మాదిరిగా మరి వేములవాడ గుడి గురించి అందరికీ తెలుసు. అయితే ఒకే గుడిలో మరి శివుడితో పాటు విష్ణు, శ్రీరామచంద్ర, పార్వతి ఇది కాంబినేషన్ అనేది చాలా ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ప్రతి గుడి దగ్గర ఏదో ఒక పవర్ఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క కథ ఉంటుంది. అట్లా ఇక్కడ నా దృష్టిలో ఏంటంటే వేములవాడ గుడిలో ఈ కాంబినేషన్ అంటే శివుడిది, శ్రీరాముడు ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను మన అయోధ్యకి వెళ్ళినప్పుడు నేను అక్కడ మామూలుగా రాముల వారు అదే ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కోసం వెళ్ళాను. అయితే అక్కడ అంతా తిరిగాను. మోడీ గారు వచ్చే ముందు 2 రోజులు ఏంటంటే మొత్తం కంప్లీట్ గా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేశారు. బళ్ళు ఏది అలౌ చేయాల, వాకింగ్ అందరిని అలౌ చేయాల, నన్ను వదిలేశారు. సో నేను మొత్తం అయోధ్య అంతా నడిచాను. అక్కడ నాకు తర్వాత అంటే మామూలుగా మన రాముల వారు, లక్ష్మణుడు, సీత, తర్వాత హనుమాన్ ఇదే మన సెటప్ జనరల్ గా. కానీ అక్కడ ఏంటంటే శివుడికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అక్కడ సముద్రం నడ్డు మీద అక్కడ 1000 హోమాలు రాత్రిపూట 1000 హోమాలు పెట్టి నలుగురు ఒక్కొక్క హోమం దగ్గర నలుగురు కూర్చోబెట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ వెళ్తే శివుడు ముందు ఒక నాట్యం, అది కూడా నాది చాలా వైరల్ అయింది. అది చేస్తే చాలా మంచిది, ప్రజలు కూడా చాలా మంచిది అన్నారు. చాలా మంది అక్కడ వచ్చి 5 నిమిషాలు అట్లా డాన్స్ చేస్తుంటారు. అయితే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే మనం శివాలయంకి వెళ్ళినప్పుడు జనరల్గా మనం శివుడినే మనం పూజ చేస్తాం, పార్వతి అమ్మని పూజ చేస్తాం, లేకపోతే తర్వాత విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇది మామూలుగా ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే శివుడిది పూజ అయిన తర్వాత రాముల వారిని మనం అక్కడ శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్తే ఆ శివుడికి చాలా ఇష్టం అంట. శివుడు చాలా ఆనందపడతారంట. అలాగే రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు శివుడు గురించి అంటే రాముల వారి పూజ అయిన తర్వాత శివుడు గురించి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇలాంటి ఏదన్నా చెప్తే చాలా మంచిదంట, చాలా పవర్ఫుల్ అంట. అది తెలిసింది. సో నేను తర్వాత ఎక్కడ మనకి శివాలయం దగ్గర ఎక్కడ రాముల వారిది లేదే, రామాలయం దగ్గర శివుడు, రాముల ఆలయంలో అంటే రాముడు ఆలయం దగ్గర ఆంజనేయ స్వామిది ఉంటుంది జనరల్ గా. ఎక్కడ లేదు 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 అని చెప్పి టక్కున నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, వేములవాడలో ఈ కాంబినేషన్ ఉంది. అయితే మనం ఎలాగే వెళ్తున్నాం శ్రీనివాస్ దీనికి. సో ఆయన వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఈరోజు దర్శనం చేసుకున్నాం. చాలా తృప్తి అండి. అంటే ఒక హిందూగా మనకేంటంటే చాలా ఇట్లాంటి నమ్మకాలు మాకు చాలా ఉంటాయి. కాబట్టి వాటిల్లో అన్ని గుడిలో ఏంటంటే ఇలాంటి ఒక కాంబినేషన్ అనేది దొరకదు. కొన్ని గుడిలో దొరుకుతాయి. ఈ వేములవాడలో విశేషం ముఖ్యంగా మనం ఇప్పుడు తెలంగాణలో ఈ ఒక కాంబినేషన్ రావడం చాలా విశేషం. అందుకే ఇంతమంది ప్రజలు వస్తున్నారంటే ఊరికే రారు. ఒక శక్తి ఉంది ఇక్కడ, ఒక అట్రాక్షన్ ఉంది, వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నారు. మరి దాని వెనకాల ఏంటని చెప్పి ఇన్ని రోజులు ఆలోచిస్తే ఈ ఒక్క కాంబినేషన్ ఒక శివుడిది, రాముడిది ప్లస్ విష్ణుది, అలాగే పార్వతి అమ్మది. కాబట్టి ఇక్కడ ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళందరికీ మంచి జరగాలి, మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్య, వాళ్ళకి అధికారం కానీ ఆదాయం కానీ అన్ని రావాలి. అదే మాదిరిగా మరి నా అభిమాని శ్రీనివాసు కూడా ఆయన ఒక మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు అభిమానులు చాలా మంది ఉంటారు. మామూలుగా సినిమాకి వస్తే పోస్టర్ దాని మీద పూలు కట్టడం, పాలు పోయడం ఇవి ఉంటాయి. ఇది మామూలుగా అన్ని చేస్తారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి తను ఎంతో తను లెవెల్ ఏంటో ఒక మిడిల్ గానే ఉన్నారు పాపం. అయినా చేయాలని చెప్పేసి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చేయడం. సో దీనికి ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు మీ అందరిది ఆశీర్వాదాలు కావాలి. మంచి కార్యక్రమం చేస్తున్నారు, అందరూ సహకరించాలి, ఆయనకి అందరూ హెల్ప్ చేయాలి. ఎంతోమందికి అన్నదానం అంటే చాలా ముఖ్యమైన ఒక విషయం. సో అందరి ఆశీర్వాదాలు ఉండాలి. అండ్ ఈరోజు మరి నాతో పాటు పద్మ గారు, నిమ్స్ పద్మ అని చెప్పి చెప్తారు. మాకు ఎప్పుడు నిమ్స్లో ఎవరిని పంపించినా చాలా అంటే ఎక్స్ట్రా కేర్ తీసుకొని, ఎస్పెషలీ ఈవిడ కరోనా టైంలో అక్కడ వెళ్ళి ఉండి చాలా మందికి ఆవిడ హెల్ప్ చేశారు. అలాగే చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. ఆవిడ కూడా ఈ రోజు రావడం నాకు చాలా అదగా మా అభిమాని శ్రీనివాస్ అంటే నంద్యాల శ్రీనివాస్ అని చెప్తాం. ఆయన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. మాకు దగ్గర దగ్గర ఒక 35-40 ఇయర్స్ నుంచి అభిమాని. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి దైవ కార్యక్రమానికి రావాలంటే కూడా ఇవన్నీ వాళ్ళకి అదృష్టం ఉండాలి, అందరికీ ఉండదు అదృష్టం. ఆ అదృష్టం ఈరోజు వాళ్ళకు ఉంది. అలాంటి మంచి అభిమానులు దొరకడం నాకు అదృష్టం. కాబట్టి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి. అండ్ ముఖ్యంగా అభిమానులు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ వల్లనే ఈరోజు 46 సంవత్సరం ఇండస్ట్రీలో ఉంటున్నాను.
ఆధ్యాత్మిక సినిమాలు అన్నమయ్య, రామదాస్, సత్యనారాయణ స్వామి సినిమా చేయడం, రామారావు గారి తర్వాత నాకు అంత మంచి పేరు రావడం, నిజంగా ఇది మా తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్యం అని చెప్తాను. మా అభిమానులు ఒక వాళ్ళ పూజలలో వచ్చింది. సో ఇంకా షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. దగ్గర దగ్గర 6, 7 భాషల్లో జరుగుతున్నాయి. సో ఆ విధంగా నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి మీ ఆశీర్వాదాలు ఉండాలి. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. నా ఒకటే కోరిక ఏంటంటే, దేవుడు చాలామంది మన గుడికెళ్తున్నాం, పూజ చేస్తున్నాం, వస్తున్నాం. అంటే చాలా పవర్‌ఫుల్ అంటే వెంటనే వచ్చి చేస్తున్నారు. కానీ ఆ గుడి చరిత్ర ఏంటనేది చాలా మందికి తెలీదు. తెలియకుండానే చాలా మంది ఎళ్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే ఏదన్నా సినిమాలో సన్నివేశాలు లేకపోతే ఇలాంటి ఏదన్నా పెట్టగలిగితే మా ప్రొడ్యూసర్స్‌కి నేను తప్పకుండా సలహాలు చెప్తాను. ఒక గుడికెళ్ళేటప్పుడు మన గుడిలో ఏముందని తెలుసుకొని మనం ఎళ్ళాలి. అప్పుడు ఇంకా దానికేంటంటే దానికి ఒక శక్తి వస్తుంది, నమ్మకం వస్తుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. తెలుసుకోవాలి, అడగాలి. ఏంటి ఇక్కడ విశేషం ఏంటి? చరిత్ర ఏంటి? అని అడగాలి. అప్పుడే మీకు కూడా ఏంటంటే తెలుస్తుంది. మీరు దేనికి పూజ చేశారు? ఏం చేశారని. సో, ఆ విధంగా నేను ఆ గుడి సంబంధించిన విషయాల్లో డీప్‌గా ఒక డిసిషన్ తీసుకొని ముందు ముందు అంటే చేస్తున్నా. అలాగే నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నాకు అభిమానులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఇక్కడ వరకు. నార్త్‌లో ఎళ్ళేటప్పుడు నాకు పార్సీ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. సో, వాళ్ళందరూ నాకు ఆశీర్వాదంతో నేను ఈరోజు నేను ఇంత లెవెలొచ్చాను. అది ఎప్పుడు నేను మర్చిపోను. నేను హిందూగా ఉన్నప్పుడు నేను గురుద్వారాకెళ్తాను, మసీదుకెళ్తాను, చర్చికెళ్తాను, అన్నిటికెళ్తాను. సో, అదే విధంగా వాళ్ళని కూడా నేను గౌరవిస్తాను. అలాంటి ఇప్పుడు చాలా సినిమాల్లో ముస్లిం క్యారెక్టర్ చేస్తున్నాను, క్రిస్టియన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది చేయడానికి కారణం ఏంటంటే, నేను అన్నిటిని నమ్ముతున్నా అని చెప్పడానికి. ఒట్టి నోటితో చెప్పడం కాదు. ఆ సినిమాలో పెద్ద డబ్బు కూడా రాదు. కానీ నేను అన్నిటిని నమ్ముతున్నాను అని చెప్పడం, అది చూపించాను. ఫర్దర్‌గా కూడా ఏంటంటే అన్నీ మన భారతదేశం ఇంత శక్తివైన ఒక దేశం అంటే దానికి కారణం ఏంటంటే, మన దేశంలో ఇన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇన్ని రిలిజియన్ ఉంది. ఇన్ని లాంగ్వేజ్ ఉంది. ఇది ఇదే మాదిరిగా ఉండాలి. మనందరూ కలిసిగా ఉండాలి. ఇంగ్లీష్‌లో అంటారు యునైటెడ్ వి విన్, డివైడెడ్ వి లూజ్ అంటారు. అంచేత మనం డివైడ్ అవ్వకుండా ఇదే ఒక ఆకితతో మనం అన్ని కలిసి ఉండాలి. మన భారతదేశం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను. మనందరూ భారతదేశాన్ని కాపాడాలి. మన రాష్ట్రాన్ని కాపాడాలి. మన కుటుంబాన్ని కాపాడాలి. ఇలాంటి ముఖ్యంగా ఈ రిలీజియస్ యాక్టివిటీ జరిగేటప్పుడు చాలామంది కొందరు ఏదో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. అలాంటి కాకుండా ఎవరికి వాళ్ళ రిలీజియన్‌ని మనం గౌరవించాలి. మనం ఆదరించాలి, హెల్ప్ చేయాలి. అభిమానం అలాగే ఉండాలి. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ నాకు ఈరోజు అద్భుతమైన ఒక అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఆ వేములవాడ స్వామి వారికి కూడా ఈరోజు వచ్చి దర్శనం కలిగింది నాకు. ఆ కమిటీ వారికి అందరికి దర్శనం ఇంతమంది వచ్చున్నారు. మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థాంక్ యూ. జై హింద్.